జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా చిత్రం గాడ్ ఆఫ్ వార్ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ చిత్రం ఇప్పుడు రాజకీయ వివాదాల్లో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమా తీవ్ర చర్చకు దారితీసింది. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటిస్తూ కాన్సెప్ట్ ను వివరిస్తూ మురుగన్ ఉత్తర ప్రాంతంలో జన్మించి అనంతరం దక్షిణాదితో ముడిపడిన దేవుడిగా మారినట్లు పేర్కొంది. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి. తమిళనాడులో మురుగన్ను తమిళ కడవుల్గా భావించే సంప్రదాయం బలంగా ఉండడంతో ఈ వ్యాఖ్యలు చారిత్రక సాంస్కృతిక వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై తమిళనాడు రాజకీయ నాయకుడు నటుడు సీమాన్ ఘాటుగా స్పందించారు. మురుగన్ను తమిళుల ఆరాధ్య దైవంగా భావించే సంప్రదాయాన్ని విస్మరించి ఆయన్ను ఉత్తర భారతానికి చెందిన దేవుడిగా చూపించే ప్రయత్నం చేయడం ఆమోదయోగ్యం కాదు అని ఆయన అన్నారు. కళ పేరుతో చరిత్రను మార్చే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు. చిత్ర బృందం చేసిన అధికారిక పోస్టే ఈ వివాదానికి కారణమైందని, అది తమిళుల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు ఈ సినిమా తమిళనాడులో విడుదల కాకుండా తమ పార్టీ పోరాడుతుందని కూడా సీమాన్ ప్రకటించారు. అవసరమైతే తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్ర ప్రదర్శనను అడ్డుకునేందుకు ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. అయితే ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనేలేదు, కానీ అప్పుడే రాజకీయ వేడి మొదలైనట్లుగా కనిపిస్తోంది.